హాయ్ అండి. మోరా NG7 ఛానల్కి స్వాగతం సుస్వాగతం. మై నేమ్ ఇస్ అంజీ మోరా. మన ఛానల్ నేమ్ వచ్చేసి మోరా NG7. మనం సుప్రీంకోర్టు గురించి తెలుసుకుందాం. లెట్ us డిస్కస్ అబౌట్ ది సుప్రీంకోర్టు గురించి. అయితే సుప్రీంకోర్టు అదే మనకి తెలుసు, కోర్టులలో అత్యున్నతమైన వ్యవస్థ ఇది సుప్రీంకోర్టు. దాని తర్వాత హైకోర్టు, తర్వాత మనకు సెషన్స్ కోర్టు అవి తెలుసుకోవడం జరిగింది జిల్లా కోర్టులలో. అసలు సుప్రీంకోర్టులో ఒక ప్రధాన న్యాయమూర్తితో సహా, ప్రధానమంత్రి కాదు, ప్రధాన న్యాయమూర్తి సహా కొంతమంది ఇతర న్యాయమూర్తులు ఉంటారు. అంటే ఏ అధికారం చెప్తుంది? 124 అధికారణ ప్రస్తావించడం జరిగింది. భారత రాజ్యాంగం న్యాయమూర్తుల సంఖ్యను నిర్ణయించలేదు. కానీ సంఖ్యను నిర్ణయించే బాధ్యతను భారత పార్లమెంట్కి అప్పగించింది. పార్లమెంట్ సాధారణ చట్టం ద్వారా న్యాయమూర్తుల సంఖ్యను నిర్ణయిస్తుంది. సుప్రీంకోర్టు న్యాయమూర్తులను రాష్ట్రపతి నియమిస్తారు. ఎవరు నియమిస్తారు? రాష్ట్రపతి. న్యాయమూర్తుల సంఖ్యను మాత్రం పార్లమెంటు నిర్ణయించడం జరుగుతుంది. న్యాయమూర్తుల సంఖ్యలో మార్పులు చేయడం ద్వారా ప్రస్తుతం ఆ సంఖ్య 33+1కి చేరింది. అయితే అది వివిధ సంవత్సరాలు ఎలా ఉండేదనేది డిస్కస్ చేస్తే 1950లో 7+1 ఉండే, 1960లో 13+1 అయింది, 1985లో 25+1 అయింది, 2019లో 33+1, అలాగే 1956లో 10+1 అయింది, 1978లో 18+1, 2008లో 30+1. సీక్వెన్స్ వస్తే 1950 7+1, 1956లో 10+1, 1960లో 13+1, 1978లో 18+1, 1985లో 25+1, 2008లో 30+1, 2019లో 33+1గా చెప్పవచ్చు. అసలు ఏంది న్యాయమూర్తుల నియామకం అర్హతలు? ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఏం కావాలి? భారత రాష్ట్రపతి, అంటే రాష్ట్రపతి సుప్రీంకోర్టు న్యాయమూర్తులు నియమించేటప్పుడు ఏం చేసింటే కొన్ని అర్హతలు చెప్పడం జరిగింది. అది భారత పౌరుడై ఉండాలి, హైకోర్టు స్థాయికి కనీసం 5 సంవత్సరాలు న్యాయమూర్తిగా పనిచేసిన వారై ఉండాలి, హైకోర్టు స్థాయికి తగ్గకుండా కనీసం 10 సంవత్సరాలు న్యాయవాదిగా పనిచేసి ఉండాలి, రాష్ట్రపతి దృష్టిలో మంచి న్యాయ కోవిదుడై ఉండాలి. న్యాయ కోవిదుడు అనేది న్యాయశాస్త్రం గురించి బాగా తెలిసి ఉండాలి. న్యాయమూర్తుల నియామకం సందర్భంగా కనీస వయసు నిర్ధారించబడలేదు. అయితే న్యాయమూర్తుల పదవి విరమణ వయసు వచ్చేసి 65 సంవత్సరాలు. భారత పార్లమెంట్కి పదవి విరమణ వయసులో మార్పు చేసే అధికారం ఉంది. లా కమిషన్, రాజ్యాంగ పునఃసమీక్ష కమిషన్లు పదవి విరమణ వయసును 68 సంవత్సరాలకు పెంచాలని సూచించారు. న్యాయమూర్తులు నియమించేటప్పుడు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలో కొలీజియంను తప్పనిసరిగా సంప్రదింపాలని 1999లో నిర్ణయించడం జరిగింది. అయితే సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. కేంద్ర మంత్రిమండలి సలహాలు, సూచనలు అనుసరించి న్యాయమూర్తుల నియామకం జరుగుతుంది. మనకు తెలుసు పార్లమెంట్ అనగా ఏది? పార్లమెంట్ అంటే రాజ్యసభ, లోక్సభ, రాష్ట్రపతి. అయితే మనకు లోక్సభ వచ్చేసి ప్రధానమంత్రితో పాటు ప్రధానమంత్రికి కేంద్ర మంత్రిమండలి సలహా ఇస్తుంది. దాన్ని క్యాబినెట్ అంటారు. మనం చెప్పుకోవడం జరిగింది. క్యాబినెట్ సలహాపూర్వక ఒప్పందాలు అంటే దాన్ని మనకు సలహాలు, సూచనలు ఏమైతే అంటే బిల్లు రూపంలో అయితే ఆ బిల్లు రాష్ట్రపతి దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది. ఎమర్జెన్సీ టైంలో ఏదైతే పార్లమెంట్ ఉన్న సమయంలో అన్నీ, అంటే పార్లమెంటు లోక్సభ, రాజ్యసభ ఆమోదిస్తే బిల్లులు అది రాష్ట్రపతికి వెళ్ళడం జరుగుతుంది. సుప్రీంకోర్టులో ఒక ముస్లిం జడ్జిని తప్పనిసరిగా నియమించాడా అనే సంప్రదాయం మన దేశం యొక్క లౌకిక లక్షణాన్ని తెలుపుతుంది. అంటే 33+1లో ఒక జడ్జి వచ్చేసి ముస్లిం జడ్జిగా ఉండాలనేది లౌకిక లక్షణం. అట్లకి కుల, మత, జాతి, వర్గ అనే భేదాలు లేకుండా అందరూ సమానం అని తెలిపే లక్షణాన్ని తెలియజేస్తున్నారు. న్యాయమూర్తుల నియామకం, కొలీజియ వ్యవస్థ, సుప్రీంకోర్టు తీర్పులకు సంబంధించి అసలు కేంద్ర క్యాబినెట్ సలహాను అనుసరించి రాష్ట్రపతి నియామకం చేశారు. క్యాబినెట్ అంటే ఇంతకుముందు చెప్పుకోవడం జరిగింది. సంప్రదింపుల ప్రక్రియ అనంతరం రాజ్యాంగంలో పొందుపరిచినారు. అంటే సంప్రదింపులు అంటే ఏంటి? కేంద్ర పార్లమెంటు, కేంద్ర క్యాబినెట్ ఏదైతే చేస్తుందో జరగం అంటే 2-3 సార్లు సంప్రదింపులు జరుపుతున్నారు. తర్వాత దాని రాజ్యాంగంలో పొందుపరుస్తారు. ఏదైనా బిల్లు అయినాక రాష్ట్రపతి కేంద్ర క్యాబినెట్ సలహాను ఆధారం చేసుకుని CJIని కొలీజియంగా సంప్రదించేవారు. అయితే దీని విషయంలో కూడా ఒక తీర్పు ఉంది. SP గుప్తా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా వచ్చేసి మధ్య జరిగిన వ్యాజ్యంలో 1982 సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ఏమిచ్చింది?
సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తుల నియామకం విషయంలో రాష్ట్రపతి కొలీజియాన్ని సంప్రదించడం తప్పనిసరి కాదని సుప్రీంకోర్టు పేర్కొంది. అంటే రాష్ట్రపతి సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తుల నియామకం విషయంలో కొలీజియం సంప్రదించడం తప్పనిసరి కాదు అని ఏ కేసులో ఇచ్చింది? ఎస్పీ గుప్తా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో. ఈ కేసును జడ్జెస్ కేసుగా పేర్కొంటారు. దీన్నే మొదటి జడ్జెస్ కేసుగా చెప్పడం జరుగుతుంది. సుప్రీంకోర్టు అడ్వకేట్స్ అండ్ రికార్డ్స్ వచ్చేసి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా వచ్చేసి మధ్య జరిగిన వ్యాజ్యంలో సుప్రీంకోర్టు 1993లో తీర్పునిస్తూ సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తుల నియామకం చేసే సందర్భంలో రాష్ట్రపతి సిజేఐని కొలీజియంగా తప్పనిసరిగా సంప్రదించాలని తీర్పునిచ్చింది. ఈ కేసును సెకండ్ జడ్జెస్ కేసుగా పేర్కొంటారు. సుప్రీంకోర్టు మరియు హైకోర్టు జడ్జిల నియామకం విషయంలో సిజేఐ కొలీజియం ఇచ్చిన సలహాను తప్పనిసరిగా పాటించాలని 1993లో సెకండ్ జడ్జెస్ కేసులో ఇచ్చిన తీర్పులో మన రాజ్యాంగంలోని 74(1)(1) అధికరణకు విరుద్ధంగా ఉన్నది. ఎందుకనగా 74(1) అధికరణ ప్రకారం రాష్ట్రపతి కేంద్ర మంత్రిమండలి సలహాలు ప్రకారమే తన అధికారులను నిర్వర్తించాలి. అయితే రాష్ట్రపతి సుప్రీంకోర్టు కొలీజియం సలహాని తప్పనిసరిగా పాటించాలా లేక కేంద్ర మంత్రిమండలి సలహాను పాటించాలనే విషయం వివాదాస్పదంగా మారింది. అయితే 1998లో భారత రాష్ట్రపతి కేఆర్ నారాయణన్ కొలీజియంపై సుప్రీంకోర్టు యొక్క న్యాయ సలహాను కోరిండు. 1999లో 9 మంది న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం కొలీజియంపై తీర్పునిస్తూ కింది అంశాలను స్పష్టపరిచింది. కొలీజియం అనగా సిజేఐతో పాటు అంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాతో పాటు 4 ఇతర న్యాయమూర్తులు ఉంటారు. అనగా 5 ఒక మండలిగా ఉంటారు. రాష్ట్రపతి కొలీజియాన్ని తప్పనిసరిగా సంప్రదించాలి. రాష్ట్రపతి కొలీజియం సలహాను తప్పనిసరిగా పాటించాలి. ఇది 1999లో 9 మంది న్యాయమూర్తులకు ధర్మాసనం తీర్పు అంటే చెప్పడం జరిగింది. కొలీజియం యొక్క సలహాను తప్పనిసరిగా పాటించాలని సుప్రీంకోర్టు తీర్పునిచ్చిన నేపథ్యంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తులను వారిని నియమించుకునే పరిస్థితి నెలకొన్నది. అయితే 120వ సవరణ బిల్లు న్యాయమూర్తుల నియామకం విషయంలో కార్యనిర్వాహక యొక్క ప్రాధాన్యతను కోల్పోవడం, మన్మోహన్ సింగ్ ప్రభుత్వం జేఏసీ జడ్జెస్ అపాయింట్మెంట్ కమిటీ ఏర్పాటు కోసం పార్లమెంట్లో 120వ రాజ్యాంగ సవరణ బిల్లును ప్రవేశపెట్టింది. 99వ రాజ్యాంగ సవరణ ఎన్జేఏసీ ఏర్పాటు మన్మోహన్ సింగ్ ప్రభుత్వం ప్రవేశపెట్టి 120వ రాజ్యాంగ సవరణ బిల్లును నరేంద్ర మోడీ ప్రభుత్వం ఉపసంహరించి 121వ సవరణగా ప్రవేశపెట్టిన నేషనల్ జడ్జెస్ అపాయింట్మెంట్ కమిషన్ ఎన్జేఏసీ ఏర్పాటు చేస్తూ 99వ రాజ్యాంగ సవరణను పార్లమెంట్ 2/3 వంతు మెజార్టీతో ఆమోదించడం, దాన్ని 15 రాష్ట్రాల ఆమోదం తెలపడంతో 2014 డిసెంబర్లో రాష్ట్రపతి ఆమోదం మీద పడడం ఎన్జేఏసీ ఏర్పాటైంది. అయితే ఏమైంది? 120 రాజ్యాంగ సవరణలో మన్మోహన్ సింగ్ ప్రవేశపెట్టిన 120 రాజ్యాంగ సవరణ బిల్లును నరేంద్ర మోడీ ప్రభుత్వం తిరస్కరించింది అన్నట్టు. తర్వాత 121వ రాజ్యాంగ సవరణ బిల్లును ప్రవేశపెట్టి ఎన్జేఏసీ ఏర్పాటు చేస్తూ 99వ రాజ్యాంగ సవరణ పార్లమెంట్లో 2/3 వంతు చేయడం జరిగింది. సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తుల నియామకంలో రాష్ట్రపతి ఇక్కడ నుండి కొలీజియానికి బదులుగా ఎన్జేఏసీని సంప్రదించాల్సి ఉంటుంది. అయితే ఎన్జేఏసీ ఏర్పాటు చేయలేదు. సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇవ్వడం జరిగింది. ఎప్పుడు సుప్రీంకోర్టు అడ్వకేట్స్ అండ్ రికార్డ్స్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా మధ్య జరిగిన వ్యాజ్యంలో సుప్రీంకోర్టు 2015 అక్టోబర్ సంచలనాత్మక తీర్పు ఇస్తూ ఎన్జేఏసీ ఏర్పాటు రాజ్యాంగ విరుద్ధమని తీర్పిచ్చింది. ఎన్జేఏసీ ఏర్పాటును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టు అడ్వకేట్స్ వేసిన కేసులో ఎన్జేఏసీ ఏర్పాటులో దానిలో న్యాయ నిపుణులు అనేదానికి స్పష్టత లేదని, పైగా వారు ఇద్దరు వ్యతిరేకిస్తే న్యాయమూర్తుల నియామకం నిలిచిపోతుంది. అనగా ఎన్జేఏసీలోని సిజేఐ మరి ఇద్దరు సుప్రీంకోర్టు న్యాయమూర్తుల అభిప్రాయానికి విలువ లేకుండా పోయింది. అందువల్ల ఎన్జేఏసీ ఏర్పాటు చేయలేదని సుప్రీంకోర్టు పేర్కొంది. ఎన్జేఏసీ స్థానంలో తిరిగి కొలీజియం వస్తాయి. ఎన్జేఏసీ ఏర్పాటు చేయలేదని సుప్రీంకోర్టు తీర్పునిచ్చిన నేపథ్యంలో రాష్ట్రపతి తిరిగి సిజేఐ నేతృత్వంలో కొలీజియాన్ని సంప్రదించాల్సి ఉంటుంది. ఇటీవల 2014లో కేఎం జోసెఫ్ మరి సుప్రీంకోర్టు జడ్జిగా నియమించాలని కొలీజియం ఇచ్చిన సలహాను కేంద్ర గవర్నమెంట్ తిరస్కరించగా రెండవ మారు కొలీజియం తిరిగి సూచించడం వల్ల కేఎం జోసెఫ్ని సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమించాల్సి వచ్చింది. అసలు ఏంటిది కొలీజియం అంటారా? కొలీజియం అంటే భారత రాష్ట్రపతి మన దేశ సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులు నియమించే సందర్భంలో కొలీజియాన్ని తప్పనిసరిగా సంప్రదించాలని తెలుసు. సుప్రీంకోర్టు న్యాయమూర్తుల విషయంలో సిజేఐతో పాటు 4 ఇతర సుప్రీంకోర్టు న్యాయమూర్తులు అనగా మొత్తం 5 సుప్రీంకోర్టు న్యాయమూర్తులు కొలీజియం పిలుస్తారు. మొత్తం 5గురిలో ఏ ఇద్దరు వ్యతిరేకించినా వారి పేరును సిజేఐ రాష్ట్రపతికి సిఫారసు చేయరాదు. హైకోర్టు న్యాయమూర్తుల నియామకంతో సిజేఐతో పాటు మరో 2 సుప్రీంకోర్టు సీనియర్ న్యాయమూర్తులు కలిసి కొలీజియం వ్యవస్థ
ముగ్గురులో ఏ ఒక్కరు వ్యతిరేకించినా వారి పేరును రాష్ట్రపతికి సూచించాలి. అనగా కొలీజియం విధంగా వారి పేరును రాష్ట్రపతికి సూచించాలి. ప్రధాన న్యాయమూర్తి సుప్రీంకోర్టు న్యాయమూర్తుల్లో సీనియర్ ప్రధాన న్యాయమూర్తిగా నియమించడం ఒక సాంప్రదాయం. 1973లో జేఎం షెలట్, ఏఎన్ గ్రోవర్, కేఎస్ జిగ్బెల్ తర్వాత 4వ స్థానంలో ఉన్న ఏఎన్ రేను ప్రధాన న్యాయమూర్తిగా నియమించారు. 1977లో సీనియర్గా ఉన్న హెచ్ఆర్ కన్వీన్ కాకుండా జూనియర్ అయిన ఎంహెచ్ బేగ్ను ప్రధాన న్యాయమూర్తిగా నియమించారు. పై రెండు సందర్భాల్లో మినహా మొత్తం 46 మంది ప్రధాన న్యాయమూర్తులు, 44 మంది సీనియారిటీ ప్రకారం నియమించారు. సుప్రీంకోర్టు మొదటి ప్రధాన న్యాయమూర్తి వచ్చేసి హరిలాల్ జే కన్యా. అతి తక్కువ కాలం పనిచేసింది కేఎన్ సింగ్. ఎక్కువ కాలం పనిచేసిన ప్రధాన న్యాయమూర్తి వైవి చంద్రచూడ్. సుప్రీంకోర్టు తొలి మహిళా న్యాయమూర్తి వచ్చేసి ఫాతిమా బేబీ. ప్రస్తుతం మహిళ అంటే అప్పుడు 46 అంటే సుప్రీంకోర్టు న్యాయమూర్తి డివై చంద్రచూడ్ గారు 9 నవంబర్ 2022 ఎక్కడం జరిగింది. మొదటి దళిత వచ్చేసి సిజేఐ కేజీ బాలకృష్ణ. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు రాష్ట్రపతి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేస్తారు. ప్రధాన న్యాయమూర్తి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేయవచ్చును. ప్రధాన న్యాయమూర్తి ఖచ్చితంగా రాష్ట్రపతి సమక్షంలోనే ప్రమాణం చేయాల్సి ఉంటుంది. మనం హూ ఈజ్ హూ అని కొత్త వాళ్ళు ఎవరు అనేది చర్చించుకుందాం. ఎందుకంటే బుక్స్లో అప్డేటెడ్ చాలా అంటే తక్కువగా ఉంటుంది. లేటెస్ట్ బుక్లో ఉంటుంది కానీ ఇప్పుడు న్యాయమూర్తులు మారుతున్నదంతా మన కరెంట్ అఫైర్స్లో అది డిస్కస్ చేయడం జరుగుతుంటుంది. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు తమ రాజీనామా పత్రాన్ని వచ్చేసి ఎవరికి వెళ్ళి రాష్ట్రపతికి వెళ్ళి తొలగింపు విధానం వచ్చేసి అసమర్థత, దుష్ప్రవర్తన అనే కారణంపై న్యాయమూర్తులు రాష్ట్రపతి పదవి నుండి తొలగించవచ్చు. రాష్ట్రపతి తొలగించిన పద్ధతిలోనే అనగా పార్లమెంట్ 2/3 వంతు మెజార్టీతో తీర్మానం ఆమోదంతో పదవి నుండి తొలగింపబడతారు. న్యాయమూర్తులను పదవి నుండి తొలగించే అభిశంసన తీర్మానాన్ని పార్లమెంట్లోని కానీ ఏ సభలైనా ప్రవేశపెట్టారు. న్యాయమూర్తులను పదవి నుండి తొలగించే అభిశంసన తీర్మాన నోటీసుపై లోక్సభలో అయితే 100 మంది సభ్యులు, రాజ్యసభలో అయితే 50 మంది సభ్యులు సంతకాలు చేయాలి. తీర్మానం ప్రవేశపెట్టబడే సభాపతికి 14 రోజుల ముందు నోటీసు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టిన సభాపతి ఒక విచారణ కమిటీ ఏర్పాటు చేస్తుంది. ఈ కమిటీలో సభ్యులు వచ్చేసి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, వారి నియమింపబడిన ఇతర సీనియర్ న్యాయమూర్తి, ఏదైనా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, అలాగే రాష్ట్రపతిచే నియమించబడిన న్యాయ కోవిధులు ఉంటారు అన్నట్టు. అయితే మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. ప్రధాన న్యాయమూర్తి గురించి కూడా డిస్కస్ చేయడం జరిగింది. మన టాపిక్లో కొద్దిగా నేర్చుకుంటూ వెళ్దాం. మనం ఇప్పుడు వచ్చేసి సుప్రీంకోర్టు నిర్మాణం టాపిక్ ఒక పార్ట్గా చేయడం జరిగింది. నిన్న వచ్చేసి మనం సంక్రాంతికి వెళ్ళిన సందర్భంగా నిన్న చెప్పుకోలేదు క్లాసు మధ్యలో, అంటే ఒక్కొక్క క్లాస్ అయినా చెప్పడం జరుగుతుంటుంది. కాబట్టి మన ఛానల్ నేమ్ వచ్చేసి మోరాన్ చేసేవాన్. సబ్స్క్రైబ్ అండ్ షేర్, లైక్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.